నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గతంలో మనం చూసుకుంటే రజనీకాంత్ అండ్ ఎన్టీఆర్ గారితో సినిమా ఉంది, రజనీకాంత్ అండ్ చిరంజీవి గారితో కూడా సినిమా ఉంది. అదే విధంగా ఎంతో మందితో రజనీకాంత్ కాంబినేషన్ వచ్చినా బాలకృష్ణ గారితో మాత్రం కాంబినేషన్ రాలేదని చెప్పుకోవాలి. అదే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా ఇప్పుడు నాగార్జున కనిపించబోతున్నారు. సో అదే కాకుండా వెంకటేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా, కానీ వెంకటేష్ గారు మళ్ళీ అదే విధంగా చిరంజీవి గారి సినిమా కూడా అతి తొందరలో నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి రాబోతుందని చెప్పి వింటున్నాం. కానీ బాలకృష్ణ గారు ఒక్కళ్ళే ఎటువంటి కాంబినేషన్స్ లో పెద్దగా లేరనే చెప్పుకోవాలి. కానీ చాలా కాలం తర్వాత, అంటే తన సినీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత, అప్పట్లో హరికృష్ణ గారితో చేసిన సినిమాలు లేదంటే ఎన్టీఆర్ గారితో చేసిన సినిమాలు తప్ప మళ్ళీ తర్వాత చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమాలో మనకి నటసింహం బాలకృష్ణ గారు కనిపించబోతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎలా ఉండబోతుంది, ఏ సినిమా, దాని కథ ఏంటి, కమామిషి అంటే ఏం చెప్తారు? గతంలో ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నదే. ఎందుకంటే ఒక రేర్ కాంబినేషన్ అవుతుంది. రజనీకాంత్ బాలయ్య గారు అంటే ఒక రేర్ కాంబినేషన్. అప్పట్లో ఎన్టీ రామారావు గారు మరి రజనీకాంత్ టైగర్ సినిమా అది. మరి ఆ సినిమాలో వాళ్ళిద్దరూ నటించారు. అప్పుడు చెప్పాలంటే స్టార్డమ్, ఇంకా సూపర్ స్టార్ స్టార్డమ్ రజనీకాంత్కి రాలేదని చెప్పాల్సి వస్తుంది టైగర్ సినిమా టైంకి. అప్పుడు ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్ అని చెప్పాలి. అలాంటి కాంబినేషన్లో సినిమా వచ్చింది. అయితే బాలయ్య రజనీకాంత్ అనేది అప్పటి నుంచి అసలు ఎప్పటికీ కుదరలా. కెరీర్ స్టార్టింగ్లోనే చిరంజీవి గారితో రజనీకాంత్ సినిమా వచ్చింది. కానీ బాలయ్య బాబుతో ఇంతవరకు లేదు. అసలు బాలయ్య బాబు గెస్ట్ అపీరెన్స్లో ఉన్న సినిమాలు ఏమి కనపడవు మనకి. ఎప్పుడన్నా మరి నాకు తెలిసి చిన్న తప్పితే త్రిమూర్తిలో ఏదో టి సుబ్రహ్మణ్య గారి సినిమాలో ఏదో ఊరికే ఆర్టిస్ట్గా కనిపిస్తారు తప్పితే జ్యోతిచిత్ర అవార్డు ఫంక్షన్లో బాలయ్య బాబుకి ఇట్లా గెస్ట్ అపీరెన్స్లో ఎప్పుడు కనపడరు కూడా. అలాంటిది ఖచ్చితంగా అప్పుడు బాలయ్య బాబు కూడా యాక్సెప్ట్ చేశారనేది మనకు సమాచారం. ఎందుకంటే నెల్సన్ దిలీప్ కుమార్ గారు కలవటము, ఆ పాత్ర చెప్పడము, బాలయ్య బాబు కూడా ఓకే చెప్పడం జరిగింది అనేది మనకు వినిపిస్తున్న సమాచారం. దాదాపు ఇది అఫీషియల్ వార్త అనుకోవాలి. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా అఫీషియల్ వార్త అనుకోవాలి. అదే జైలర్ 2 సినిమా. అసలు జైలర్ 1లో కూడా అనుకున్నారట బాలయ్య బాబుకు సంబంధించి అనుకుని, ఆ తర్వాత కుదరక అది ఆగిపోయింది. కానీ అసలు ఈ కాంబినేషన్ జైలర్ 1లోనే ఉండేది అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. మట్టకేలకు మొత్తానికైతే అది ఇప్పుడు జైలర్ 2లో ఆ రేర్ కాంబినేషన్ అనేది భర్తీ కాబోతుందండి. అయితే జైలర్ 1లో మనం చూసుకుంటే శివరాజ్ కుమార్ గారు కావచ్చు, లేదంటే మోహన్ లాల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు గెస్ట్ అపీరియన్స్, దాంతోపాటు జాకీ షరీఫ్ గారు కూడా కావచ్చు. అయితే వాస్తవానికి ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్. ఒకళ్ళేమో రౌడిజం కావచ్చు, ఇంకొకళ్ళు సంథింగ్ డిఫరెంట్ ఏమంటారు డాన్స్ లాగా మనకు కనిపిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేసరికి ఇప్పటిదాకా ఆయన డాన్ పాత్రలు కూడా పెద్దగా పోషించింది లేదు. కాకపోతే ఒక సమరసింహారెడ్డి, ఒక చెన్నకేశ్వరరెడ్డి, లేదంటే ఇంకొక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలు ఫ్యాక్షనిజంతో ఉన్నారు కాబట్టి అలాంటి పాత్రలో కనిపించబోతున్నారా నరసింహం బాలకృష్ణ గారు, లేదా డాన్ రూపం ఎత్తబోతున్నారంటే ఏం చెప్తారు? ఏమో డాన్ కూడా కావచ్చు. డాన్గా కొన్ని చేశారు. అప్పట్లో ధ్రువ నక్షత్రం అని వెంకటేష్ గారు సినిమా వచ్చింది. అదే కదా అశోక్ చక్రవర్తిని వచ్చింది. దాంతో డాన్గానే నటించాడు. అలాగే ఇంకో ఇంకో సినిమా ఉంది బాలయ్య బాబుది. డాన్ కావచ్చు లేదా ఫ్యాక్షనిస్ట్ కావచ్చు, ఏదైనా కానీ ఒక 10 నిమిషాలు నిడిగుండే పాత్ర అయితే దీంట్లో ఉంటుంది, క్యామియో రోలు అని చెప్పి సమాచారం. అందులో ఆ పాత్ర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫైట్ లేకుండా అయితే ఉండదు. ఆ కాంబినేషన్లో ఖచ్చితంగా ఆ ఫైట్ ఉండి తీరుతుంది. అంటే రజనీకాంత్ వాళ్ళ సహాయం అడుగుతాడు కాబట్టి ఆ సహాయం అడిగే శివరాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళటం, ఆయన హెల్ప్ చేయడం, ఫ్యామిలీ రక్షించే ప్రయత్నంలో అలా వచ్చింది. అలాగే మోహన్ లాల్కి హెల్ప్ చేయడం అనేది, జాకీ ష్రాఫ్ హెల్ప్ చేయడం అనేది జరిగింది. అలాంటి హెల్పే ఇక్కడ బాలయ్య బాబు దగ్గరికి రావడం అనేది జరిగి ఉంటుంది బహుశా. లేదా సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, లేదా ఒక కొత్త పాత్ర కావచ్చు. ఏదేమైనా కానీ ఈ రేర్ కాంబినేషన్ అనేది ఒక హిట్ అని చెప్పాలి. గతంలో రజనీకాంత్ గారు పెదరాయిల్లో ఒక క్యామియో రోల్ చేశారు. అసలు పెదరాయిల్లో ఆ క్యామియో రోల్ని ఎన్టీఆర్ రామారావు గారు చేసేది ఉందట. కానీ ఆ ప్రాజెక్ట్ నాటకమైన సినిమా ఉంది. అది ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ చేద్దామని ప్లాన్తో అది స్టార్ట్ అయింది అనేది ఒక సమాచారం. అప్పట్లో ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు బాలయ్య బాబు ఏం పెదరాయుడిగా బాలయ్య బాబు చేసుకుంటూ పాపరాయుడు పాత్రని ఎన్టీ రామారావు గారు చేద్దామని అనుకున్నారట. అది చివరికి రజనీకాంత్ గారి రికమెండేషన్తో ఆ సినిమాని వాళ్ళు మోహన్ బాబు గారికి ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఆగిపోయింది జనంగా చెప్పాలంటే. ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారి ఆ సినిమా ఆ పాత్రని బాలయ్య బాబు అప్పుడు చేయాల్సిన సినిమా అది. కానీ ఆ రేర్ కాంబినేషన్ అట్లా ఆగిపోయింది. క్యామియో రోల్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒక విధంగా చెప్పాలి రజనీకాంత్తోనే బాలయ్య బాబు యాక్ట్ చేయాల్సి రావడం అనేది జరగబోతుంది. పెద్ద రేర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. దాదాపు ఇది అఫీషియల్ వార్త అనుకోవాలి.
అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బాలకృష్ణ గారిని చాలా పొగడ్తలో ముంచేశారు అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సీన్లు కావచ్చు, కొన్ని సినిమాలు కావచ్చు, కొన్ని యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్ కావచ్చు, అది బాలకృష్ణ గారు తప్ప మిగతా ఎవరూ చేయరని చెప్పేసి అయితే అన్నారు గతంలోనే. సో అలాగా ముందే అన్నారు కాబట్టి సో ఎలాగ ఊహించుకోవచ్చు అంటారు? ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాలో ఎలివేషన్ కొద్ది పెద్ద ఎత్తునే ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ కావచ్చు, ఎలివేషన్ నెల్సన్ దిలీప్ సంబంధించి ఎలివేషన్స్ కావచ్చు, ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనే అన్నారు కాబట్టి కొన్ని సన్నివేశాలు నేను చేసినా ఒప్పుకోరు ప్రేక్షకులు, అది ఒక బాలయ్య చేస్తేనే ఒప్పుకుంటారు అన్నారు. ఆ రేంజ్లో ఆయన మాట్లాడారు కాబట్టి ఇందులో పాత్ర కూడా ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా క్యామియో పాత్రలు చేసే వాళ్ళకి పేరు వస్తుందండి. అది ఏ సినిమా అయినా కావచ్చు, కానీ ప్రత్యేక పాత్రలు పెదరాయిల్లో రజనీకాంత్ గారి పాత్ర అలాంటిది. ఆఖరి చిన్న ఆర్టిస్ట్ ఒక క్యామియో రోల్ చేసినా ఆ పాత్ర చనిపోతే అద్భుతమైన పేరు వస్తుంది. గిరిబాబు గారు యావతలారా దీవించండి అనుకుంటా, గిరిబాబు గారి పాత్ర అప్పుడప్పుడు వచ్చి మెరుపులు మెరిపించేసి వెళ్ళిపోతాడు పాత్ర. ఇట్లా ఎవరు చేసినా కానీ క్యామియో రోల్స్ అనేవి ఆ గుర్తునిపోతాయి. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబుకి ఆ పాత్ర ఒక బాగా హెవీగా ఉన్న పాత్ర అవుతుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే క్యామియో రోల్ చేసేటప్పుడు సినిమా అంతా చేసిన ఆ పాత్ర నిడివిని కుదించి 10 నిమిషాల్లో చూపించాలి. ఆ పాత్ర కెపాసిటీ ఏంటో చూపించాలి. ఖచ్చితంగా డైరెక్టర్ శక్తియుక్తులన్నీ అక్కడ కూడబెట్టాలి. ఎలా చూపించాలి, ఈ 10 నిమిషాల్లో కూడా ఆడియన్స్ని కట్టిపడేయాలి. కాబట్టి బాలయ్య బాబుని పెట్టుకున్నారంటే దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఆయనలోంచి ఆ పాత్రకు సంబంధించిన టాలెంట్ తాలూకు ప్రతిభను రాబట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు మిగిలిపోయే పాత్ర అవుతుంది కెరీర్లో. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత ఏపీలో ఉండే ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ మధ్య కాలంలో నాగార్జున గారికి హిట్లు లేవు. సో ఖచ్చితంగా ఇప్పుడు రాబోతున్న కూలీ సినిమా ద్వారా నాగార్జునకి హిట్ అందించబోతున్నారు ఎవరు, మన రజనీకాంత్ గారు అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే నటసింహం బాలకృష్ణ గారు అది డబుల్ హ్యాట్రిక్ దిశగా ఆయన హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తున్నారు. సో ఈ సినిమా ఆ హిట్కి అంటే రజనీకాంత్ గారి హిట్కి ఇంకొద్దిగా బ్లాక్ బస్టర్ హిట్ అందించబోతుంది అంటారు, ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు నాగార్జునతో కూలీతో నాగార్జున లోటు భర్తీ అయిపోయింది. చిరంజీవి గారితో ఆల్రెడీ చేసేసారు, బాలకృష్ణ గారితో చేయబోతున్నారు అనుకుంటున్నాం. ఇక మిగిలింది ఎవరు? ఆ నలుగురిలో చూసుకుంటే వెంకటేష్ గారు ఉన్నారు. ఎందుకంటే పైగా వెంకటేష్ గారికి ఏంటి స్పిరిచువల్ లైఫ్లో రజనీకాంత్ ఒక మార్గదర్శనం చెప్పాల్సి వస్తుంది. ఆయనే చెప్పారు, వెంకటేష్ గారు చెప్పారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా భర్తీ అయిపోతే ఇక మన తెలుగులో ఉన్న పెద్ద మోహన్ బాబు గారు ఆల్రెడీ చేసేసారు. కాబట్టి మొత్తం భర్తీ అయిపోతుంది. రజనీకాంత్ కెరీర్లో కూడా ఆ రికార్డు ఉండిపోతుంది. అదే అండి. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు ఒకే తెర పైన చూస్తే ఆ తెర వెండి తెర, లేదంటే బంగారు తెర, లేదా వజ్రపు తెర అనేది ఏంటో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.